రాగి పిండి పిట్టు చేయడానికి ముందు రాగి పిండి వేయించుకొని పక్కన పెట్టుకోండి. మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఈ యొక్క కంటైనర్లో పెట్టి తిప్పితే మనకి పొడి పొడిగా వస్తుంది. అది మీషోలో దొరుకుతుంది. దానికి కావాల్సినవి ఏంటంటే బెల్లము, కొంచెం నెయ్యి, 2 యాలకులు, ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. నేను ఇది పచ్చి కొబ్బరి బదులు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్టు. ఇప్పుడు మనం చూసారు కదా, దాంతో పొడి పొడిగా వచ్చేసింది, ఎంత బాగుందో. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు తీసుకొని ఒక్కరవ లైట్గా దాని నీళ్ళలో కలిగి పెట్టుకుంటాము. ఈ లోపల ఈ వస్తువులు మాత్రం పెట్టుకోండి, ఇవన్నీ అవసరం అవుతాయి. తర్వాత ఈ వేడి చల్లారిన తర్వాత కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఈ ఉప్పు నీళ్ళు కొంచెం వేసి మనం ముందు స్పూన్తో పెట్టుకోండి, కాలుతుంది పిండి. తర్వాత చేతితో కొంచెం బాగా అంతా అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఉప్పు నీళ్ళు కొంచెం లైట్గా. తర్వాత దాన్ని మనం ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఈ విధంగా ఇవన్నీ మనం అందులో పరుచుకుంటాం అన్నమాట. కొంతమంది క్లాత్ పెడతారు, నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను, మనం కుడుములు పెట్టినట్టే. ఇదే విధంగా బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కదా. ఈ విధంగా అది ఉడికిన తర్వాత ఎలా అవుతుంది, దాన్ని మనం ఒక ప్లేట్లో అదే మనం ఆల్రెడీ వేయించుకున్న బాణలిలో తీసుకొని దాన్ని ఫస్ట్ వేడిగా ఉంటుంది, గంటితో నలుపుకోండి. ఆ తర్వాత చేత్తో కొంచెం పొడి పొడిగా నలుపుకోండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. వేయించి పెట్టుకున్నాం కాబట్టి మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వేయించి ఉడకబెట్టేసాం కాబట్టి స్టీమ్లో. ఇప్పుడు ఈ బెల్లం తురుము, డ్రై ఫ్రూట్స్ తురుము అన్నీ వేసేసి వేడిగానే ఉంటుంది పిండి. ఇప్పుడు ఈ గడ్డ నెయ్యి కూడా వేయచ్చు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి అది కరిగిపోతుంది ఆ పిండిలో. చూసారు కదా, ఈ విధంగా స్పూన్తో కలిగి పెట్టేయండి. యాలకులు 2 దంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇదండి ఈ రాగి పిరుటు. దీన్ని మనం బియ్యంతో కూడా చేసుకుంటాం, కానీ రాగులతో చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.